Watch Kannappa on June 27th at your nearest theatres. టాలీవుడ్ ప్రముఖ నటుడు మంచు విష్ణుకు చెందిన కార్యాలయాలలో కేంద్ర జీఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారులు చేపట్టిన సోదాలు ముగిశాయి. హైదరాబాద్లోని మాధాపూర్, కావూరి హిల్స్లో ఉన్న ఆయన కార్యాలయాలలో అధికారులు ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు. కన్నప్ప రిలీజ్ ముందే జీఎస్టీ అధికారులు సోదాలు నిర్వహించడం ఇప్పుడు ఇండస్ట్రీలో తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం కన్నప్ప. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో మంచు విష్ణు తిన్నడు పాత్రలో కనిపించనుండగా ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, మోహన్ బాబు, కాజల్ అగర్వాల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా పైన భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే కన్నప్ప రిలీజ్కు 2 రోజుల ముందు అంటే బుధవారం రాత్రి మంచు విష్ణు కార్యాలయాలలో జీఎస్టీ అధికారులు సోదాలు నిర్వహించారు. సినిమా బడ్జెట్ విషయంలో జీఎస్టీ ఎగ్గొట్టినట్లుగా అనుమానంతో అధికారులు ఈ తనిఖీలు నిర్వహించినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. మాధాపూర్, కావూరి హిల్స్లో ఉన్న మంచు విష్ణు కార్యాలయాలలో అధికారులు ఏకకాలంలో సుమారు 5 గంటల పాటు తనిఖీలు నిర్వహించారు. కన్నప్ప సినిమాకు సంబంధించిన పలు రికార్డులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమికంగా పన్ను ఎగవేత జరిగినట్లుగా గుర్తించినట్లుగా సమాచారం. కాగా సోదాలు జరుగుతున్న సమయంలో మంచు మోహన్ బాబు, రచయిత కోన వెంకట విష్ణు కార్యాలయానికి చేరుకున్నారు. ఇక జీఎస్టీ దాడులపైన తాజాగా మంచు విష్ణు స్పందించారు. తాను కన్నప్ప రిలీజ్ విషయంలో బిజీగా ఉన్నానని, మీడియాకు చెప్పే వరకు ఈ సోదాల విషయం తనకు తెలియదని ఆయన పేర్కొన్నారు. అయినా దాచిపెట్టడానికి ఏమీ లేదు, ఎక్కడెక్కడ అప్పులు చేశామో తెలుస్తుందంటూ ఆయన తెలిపారు. అయితే కన్నప్ప రిలీజ్ ముందే జీఎస్టీ అధికారులు మంచు విష్ణు కార్యాలయాలలో సోదాలు నిర్వహించడం అనేది ఇప్పుడు సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. అవునా, ఇంటి దగ్గర ఆఫీసుల్లో కూడా చెక్ చేస్తున్నారు. జిఎస్టీ మొత్తం అన్ని ఇప్పుడు చేస్తున్నారు. రేపు రిలీజ్ కదా, మొత్తం ఇప్పుడు అంటే ఎంక్వైరీ చేస్తున్నారు. దాచిపెట్టేది ఏం లేదు, ఎక్కడెక్కడ అప్పులు తీసామో సో మొత్తం వరల్డ్ వైజ్ ఇప్పుడు రిలీజ్ కాబోతుంది కదా. ఇప్పుడు చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది? ఫైనల్ గా ఎలా అనిపించింది సినిమా? అది ఫైనల్ పబ్లిక్ చూశారు వాళ్ళందరూ. ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్. వాళ్ళని మీకు రెస్పాన్స్ వస్తున్నాయని అంటే లాస్ట్ 1 hour ఇదే మాట జనం కూడా అదే అంటారని సోషల్ మీడియాలో బాగా మంచి హైప్ వచ్చేసింది సార్ ఇది. ఎందుకంటే మన తెలుగు సినిమా మళ్ళీ ఒక ప్లానింగ్ లెవెల్లో ఇప్పుడు ఇది కాబోతున్నట్టుగా మొత్తం వస్తుంది. ఇన్ని రోజులు మీకు ఇప్పుడు ప్రభాస్ గారి ఫ్యాన్స్ సపోర్ట్ ఫుల్ ఉంది. మొత్తం కూడా మీది ఇటు ప్రభాస్ గారి ఫ్యాన్స్ మొత్తం సపోర్ట్. సో మీరు ఎలా అనుకుంటున్నారు ఇప్పుడు ఈ సినిమాని మనం ఏది చెప్పవచ్చు? ఇది భక్తి సినిమా. ఇది నా ఒక దేవుడికి భక్తుడికి మధ్య జరిగే ఒక కథ. ఇది ఈ తరం ప్రతి ఒక్కరు చూడాలని తీసాం ఈ సినిమాని. ఇంకా 24 గంటల్లో రిలీజ్ అవుతుంది. అందరూ చూసి ఆశిస్తారని, మమ్మల్ని ఆశీర్వదిస్తారని. చాలా బాగుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.